అయితే యాక్చువల్లీ యూట్యూబ్‌లో మీ వీడియోస్ ట్రెండింగ్‌లో ఉంటాయి. సో, ఇంకోటి మిలియన్స్‌లో వ్యూస్ ఉంటాయి. కానీ బయట మిమ్మల్ని గుర్తుపడతారా? పడతారన్న. ఆ! ఆహ్, నా లక్ ఏంటంటే నేను వైరల్ అయిన ఒక ఛానెల్‌లో చేయడం నా లక్. ఎందుకంటే ఆడియన్స్ మొత్తం ఫ్యామిలీ. ఇప్పుడు ఎవరికైనా పర్సనల్‌గా ఉంటారు ఫ్యాన్స్. వైరల్‌కి మాత్రం ఎలా ఉంటారంటే ఒక ఫ్యామిలీ ఉంటుంది. నేనెప్పుడు కలిసినా రెగ్యులర్‌గా వినే మాట ఏంటంటే, "మేము లంచ్ చేస్తున్నప్పుడు మీ వీడియో చూస్తామండి. హ్మ్. వాళ్ళు సరదాగా బోర్ కొట్టినప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చొని మీ వీడియోలు చూస్తుంటాం. మీ యాక్టింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతా." ఫస్ట్ డే నన్ను మెట్రోలో జర్నీ చేస్తున్నప్పుడు ఒక వీడియో వైరల్ అయిపోయింది. స్టార్టింగ్ డేస్ మెట్రోలో జర్నీ చేస్తున్నా. ఒక ఫ్యామిలీ వాళ్ళు చూసి ఆపి, వాళ్ళ పక్క స్టేషన్‌లో నన్ను దింపించి ఆళ్ళ ఫ్యామిలీ అందరిని సంకలో పెట్టి బాబుని ఫోటో దిగి మళ్ళీ బయలుదేరారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఓకే. సో, ఇలా గుర్తుపట్టినప్పుడు చాలా హ్యాపీగా ఉంది. మీరు చేసినటువంటి కంటెంట్స్‌లో మిమ్మల్ని బాగా గుర్తింపు తీసుకొచ్చినటువంటిది క్యారెక్టర్ ఏంటి? నాకు బాగా రీసెంట్‌గా అయితే ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి అనేది చాలా బాగా ఎళ్ళింది. హ్మ్. అంటే నన్ను ఇంతకుముందు గుర్తుపట్టేవాళ్ళు గాని ఎక్కువ ఆంధ్ర సైడ్ పీపుల్ నేనెక్కడ చూడు ఆంధ్రాకి సినిమా కోసం ట్రావెల్ చేసినప్పుడు ఎక్కువ గుర్తుపట్టేవాళ్ళు. దెన్ మన దగ్గర స్టూడెంట్స్ వీళ్ళందరికీ ఎక్కువ అప్రోచ్ చేసింది మాత్రం ఆంధ్ర అమ్మాయి, తెలంగాణ అబ్బాయి. ఓకే. అంతకుముందు హారర్ పిక్చర్ అని ఒకటుంటుంది. అది కంటెంట్ చాలా ఇష్టం నాకు. బయట నాకు ఎక్కువ గుర్తించింది కూడా అదే. ఓకే. సో, మీరు పుట్టి పెరిగిందెక్కడ? నేను పుట్టింది మాత్రం మా ఊర్లో. అదే మీ పెరిగింది ఊరెక్కడది? జస్ట్ ఫన్. పుట్టి పెరిగింది నల్గొండ. ఆ! అంటే నల్గొండలో ఉన్న 5థ్ క్లాస్ నుంచి మొత్తం హైదరాబాదే. ఓకే. డాన్ బోస్కో స్కూల్స్ ఉంటాయి కదా! ఓకే. డాన్ బోస్కో స్కూల్‌లో చదివారు. దాంట్లో చదివాను మొత్తం. అయితే యూట్యూబ్ జర్నీ ఎన్ని ఇయర్స్ నుంచి? 2020 నుంచి. 2020 నుంచి. అంటే కరెక్ట్‌గా అంటే డిగ్రీలో 18లో అలా స్టార్ట్ చేసాం. చదువుకుంటూ ఇటొచ్చి ట్రయల్స్ చేసేవాడిని. హ్మ్. ప్రాపర్‌గా అన్ని స్టార్ట్ చేసింది 20 నుంచే. ఓకే. స్టడీ అంతా కంప్లీటా? మధ్యలో ఆపేసా. ఏం చదువుతారు? నేను బీకామ్ కంప్యూటర్ చదివాను. హ్మ్. సెకండ్ ఇయర్‌కి వచ్చేసరికి ఎక్కువ మూవీస్‌కెళ్ళేవాడిని కాలేజ్ ఎగ్గొట్టి. సో, దానివల్ల వర్క్స్ అన్ని పెండింగ్ ఉండేవి. టీచర్ అందరి ముందర లేపి మా మిస్ తిట్టేలేక నేను తట్టుకోలేకపోయా. ఓకే. అందరి ముందర చెప్పి "నువ్వు వేస్ట్ ఫెలో" అని చెప్పి నన్ను మాట్లాడింది. దెన్ నా మార్క్స్ బాగానే వచ్చేవి. కానీ నేను వర్క్ చేసేవాడిని కాదు. ఎక్కువ మూవీస్‌కెళ్ళేవాడిని. ఎప్పుడోసారి కాలేజ్‌కెళ్ళేవాడిని. హ్మ్. అలా తిడుతున్నప్పుడు నాకు సెన్సెస్ అనిపించింది. నేను ఎందుకు ఇక్కడ టైం వేస్ట్ చేస్తున్నా? ఎలాగో చదివి నేను పీకేది ఏం లేదు. హ్మ్. నేను మాస్ కమ్యూనికేషన్ చేద్దాం అనుకున్నా. లేదా బీఎస్సీ సినిమా చేద్దాం అనుకున్నా. ఆ రెండిటికి మా అమ్మకి స్తోమత లేదు. నేను చదువుకోవడానికి అంత డబ్బులు లేక ఫార్మాలిటీకి డిగ్రీ చేరగానే జాయిన్ అయ్యా. దెన్ నాకెందుకు ఈ కర్మ అంతా ఇక్కడ పెట్టే ఈ టైం అంతా సినిమాలో పెడదాం అని చెప్పి అప్పుడప్పుడే క్లాస్ నుంచి వాకౌట్ అయ్యా. ఓకే.